అమ్మా అమ్మ ఇది కూడా తీసేస్తున్నావా వీడియో? తలనొప్పిగా ఉంది అక్షయ్. సరే ఎలాగో తీస్తున్నావుగా మాట చెప్పేనా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. సరేనా అక్షయ్? కథ చెప్పలేదు ఈరోజు. ఇంకా ఫ్రెండ్స్ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే మా ఇంటి దగ్గర టూలెట్ బోర్డులు పెట్టారు 2-3 చోట్ల. ఎక్కడ చూసినా కూడా 15,000 చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్. సింగిల్ బెడ్రూమ్ ఏమో సరిపోదని ఎవరు అడగట్లేదు. ఒక ఇంటికి వెళ్ళి చూద్దామని వెళ్ళాం. ఏమన్నాడు అక్షయ? మేము వెళ్ళడమే, సింగిల్ బెడ్రూమ్ ఉంది డబుల్ బెడ్రూమ్ ఉందని పెట్టాడు గేట్కి. అయితే నేను తెలివిగా సింగిల్ బెడ్రూమ్ ఎంత అని అడగచ్చు కదా ఫస్ట్. డబుల్ బెడ్రూమ్ చూపించండి అన్న. అయితే డబుల్ బెడ్రూమ్ 15,000 అని చెప్పాడు. వాటర్ బిల్ కట్టమన్నాడు, కరెంటు బిల్లు మనకి ఎంత వస్తే అంత కట్టాలి. తర్వాత సింగిల్ బెడ్రూమ్ చూపించమని మళ్ళీ అడిగా. వెంటనే ఏమన్నాడు? సింగిల్ బెడ్రూమ్ అయిపోయింది అన్నాడు. డబుల్ బెడ్రూమ్ సేల్ చేసేసుకోవడానికి ఫస్ట్. ఇంకా సింగిల్ బెడ్రూమ్ చూపినన్నాడు. అయిపోయింది, ఇచ్చేసాం వేరే వాళ్ళకి అన్నాడు. ఇంకేమంటాం? మనకి షాక్ ఇచ్చాడు ఓనర్. ఇంకా పిల్ల నేను ఇంటికి వచ్చేసాం. ఒక ఫ్రెండ్ కూడా అడిగింది, సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నాము, డబుల్ బెడ్రూమ్ అయితే కావాలి సరిపోవట్లేదని. దాని కోసం చూడటానికని వెళ్ళాము. ఇంకేం చేయాలి? ఓనర్స్ ఏమో ముందు పెద్దది రెంట్కి ఇచ్చేయాలి, చిన్నది సింగిల్ బెడ్రూమ్ ఎవరైనా తీసుకుంటారు, అదనమాట ధీమా వాళ్ళకి. నేను అడిగేసరికి సింగిల్ బెడ్రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చేసాము, అడ్వాన్స్ ఇచ్చారని చెప్పాడు. నేనైనా తెలివిగా అడగచ్చు కదా ముందే, ఏ యాక్షన్ సింగిల్ బెడ్రూమ్ అని అడగచ్చు కదా ఫస్టే మనం. అసలు ఎంత చెప్తాడో వినే పని కదా. అందుకని సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని పెట్టినప్పుడు ముందు సింగిల్ బెడ్రూమ్ చూడండి మీరు కూడా. దాని రెంట్ ఎంత అని అడిగాక అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎంత చూపించండి అని అడగండి. లేదంటే దెబ్బైపోతాం. అంతే కదమ్మా అక్షయ్? ఫస్ట్ మనం చిన్నదే అడగాలి, తర్వాతే పెద్దది అడగాలి. ఇప్పుడు ఆ అబ్బాయి ఎంతసేపు డబుల్ బెడ్రూమ్కి ఫస్ట్ రెంట్కి ఇచ్చేయాలి, ఆ పని మీద ఉన్నాడు. సరే అని ఆలోచించుకొని చెబుతామని వచ్చేసా. ఇంకేంటి? సరే మరి ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవ్వరు కామెంట్ చేయట్లేదు.